రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ కార్యాలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రారంభించారు. అనంతరం ఆమె ప్రైమ్ 9 న్యూస్తో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి హయాంలో పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని, ల్యాండ్, శాండ్, వైన్ ద్వారా కోట్లాది రూపాయలు దోపిడీ చేస్తున్నారని, రాబోయే రోజుల్లో ఈ దోపిడీని అరికట్టేందుకు ఈ ఎన్నికల్లో తమకు ఘన విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. కోట్లాది రూపాయలు దోచుకున్న ముఖ్యమంత్రి సభల్లో మాత్రం పేదవాడినని బీరాలు పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక్కడ అనేక మాఫియాలు జరుగుతున్నాయండి. మీరు అందరూ గుర్తున్నట్లయితే కడియం లంకి నేను వచ్చి అక్కడ ఇసుక ఏ విధంగా లారీలు వరుసగా నిలబడి నది గర్భంలోకి మెషిన్ తీసుకువెళ్ళి బోట్స్మెన్ సొసైటీలో ఉన్నటువంటి పేదల్ని కూడా వంచి ఇవాళ ముఖ్యమంత్రి గారు పెత్తందారులకి పేదవారికి జరుగుతున్నటువంటి పోరాటం అని చెప్పి వారు పదే పదే చెప్తారు. వారు పేదవారు ఎలా అవుతారు, నిజమైనటువంటి పెత్తందారి ఎవరో ఇవాళ ప్రజలు గుర్తించాలి. ఎందుకంటే మీరు లేవనెత్తినటువంటి అంశం ఇసుక మాఫియా ఏదైతే ఉందో, ఇవాళ ఇసుక మాఫియా పేట్రేగి రెచ్చిపోయినటువంటి సందర్భంలో నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి 40 లక్షల మంది పేదలు ఇవాళ వారి బ్రతుకులు రోడ్డున పడ్డాయి. అదేవిధంగా హెవీ వెహికల్స్ మీరు నది గర్భంలోకి తీసుకుని వెళ్ళి ఇసుక తవ్వకం జరగకూడదు, కేవలం బోట్స్మెన్ సొసైటీలో ఉన్నటువంటి వారిని మాత్రమే మీరు వాడాలి అని చెప్పినా కూడా ఇవాళ మీరు హెవీ వెహికల్స్ నది గర్భంలోకి తీసుకెళ్లి అక్కడ ఇసుక తవ్వకాలు చేసేసి ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్కి కూడా ప్రమాదం వాటిల్లే విధంగా మీ యొక్క చర్యలు ఉన్నాయి. అదేవిధంగా లిక్కర్ మాఫియా, మహిళల పుస్తలు తెగిపోయినా పర్వాలేదు, కేవలం ఆ జేబులు నిండితే చాలు అనేటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో దీన్ని గట్టిగా మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే నాణ్యత లేనటువంటి చవక మద్యాన్ని పేదలకి అమ్మి వారి ఆరోగ్యాలతో వారి జీవితాలతో ఇవాళ ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది. కనుక ప్రజలకి బాగా తెలుసు నిజమైనటువంటి పెత్తందారీ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, నాయకులు వారే పెత్తందారులు అని చెప్పి ప్రజలకు తెలుసు. నిజంగా పేదవారి జీవితాలతో ఆ పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మేం పేదవారం అని. ఆయన పెత్తందారీ తనంతో ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారి జీవితాలతో వారు ఆడుకుంటున్నారు. ఇక్కడ గోదావరి నదీ గర్భంలో